अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। नमस्कारः महोदय। నిన్న మనం అభ్యాసం 24లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని మొదలు పెట్టుకున్నాము. ఇంకా వ్యాకరణ అంశాలు కూడా ప్రారంభించాము. అందులో అభ్యాసం 24లో ఆన్సర్ చెప్పుకోవాలి. మనము ఆన్సర్స్ కూడా నిన్ననే చెప్పాం కాబట్టి ఈ రోజు కూడా ఎవరైనా రాయని వాళ్ళు ఉంటేనా వాటి ఆన్సర్స్ రాసుకొని వచ్చండి. ఈ రోజు కూడా వీటి యొక్క ఆన్సర్స్ అభ్యాసం 24లో ఉన్నటువంటి రేపు చూద్దామండి. వస్తూ ఇంకా అభ్యాసం 25 మొదలు పెట్టుకున్నాం. మనము అభ్యాసం 25లో శబ్దకోశం చెప్పుకున్నాము, వ్యాకరణ అంశాలు చెప్పుకోబోతున్నాము. అందులో బృహదాతు చెప్పాను. బృహదాతు మీరు రాసుకోమని చెప్పాను, అది రాసే ఉంటారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, కాల్ చూసుకోండి ఒకసారి. నేను ఉచ్చరిస్తాను కేవలము. తర్వాత నియమం ఏంటనేది పట్టిక రూపంలో ఉంది, కింద చూద్దామండి. ముందుగా చూసుకోండి. ఇప్పుడు దీనికంటే ముందుగా అది 10 లెక్కలకు పంపించండి. బృహదాతుకి 10 లెక్కలు రాసుకోండి. నిన్న మనము సఖీ శబ్దానికి రూపాలు ఎలాగ ఉంటాయి, దాని యొక్క మీనింగ్ ఏంటి చూసాము. ఈరోజు బృహదాతు కూడా ఒకసారి తర్వాత రాసుకోండి. ఇప్పుడు ఒకసారి చూసి చదువుతున్నాను, చూడండి కేవలము. బృహదాతు పేజ్ నెంబర్ ఎంత అండి? పేజ్ నెంబర్ ఎంత? పేజ్ నెంబర్ వచ్చేసి 165 అండి. ఓకేనా, రాసుకోవచ్చు. మీ దగ్గర పీడిఎఫ్ ఉంది అందరి దగ్గర, లేకపోతే పీడిఎఫ్ కూడా మనకి ఈ పుస్తకం దొరుకుతుందండి. గ్రూప్ లో చాలాసార్లు పెట్టారు కూడా, దాన్ని చూసి రాసుకోండి. ఒకసారి వీటి యొక్క ఉచ్చారణ ఏ రకంగా ఉంటుంది చూపించడం కోసం నేను ఒకసారి చదువుతున్నాను, చూసుకోండి. లట్లకారంలో ముందుగా బ్రవీతి, బ్రూతః, బ్రువంతి లట్లకార పరస్మయ పదంలో. దీనికి 2 రూపాయలు వస్తాయంట. ఆహ స్వారి ఆహ, ఆహతు, ఆహు అలా కూడా వస్తుంది. ప్రథమ పురుషులో ఏకవచనం, ద్వివచనం, బహువచనం 2 రకాలుగా చూపించారు. ఆహ, ఆహతు, ఆహు అలా కూడా నడుస్తుంది. బ్రవీతి, బ్రూతః, బ్రువంతి అలా కూడా ఉంటుంది. నెక్స్ట్ మధ్యం పురుషంలో బ్రవీషి, బ్రూతః అక్కడ 2 రూపాయలు ఇచ్చారు. కింద దానికి బ్రవీషికి 2 రూపము ఆర్థ, ఆర్థ, ఆహతు. ఈ రెండింటికి 2 వికల్పంగా 2 రూపాయలు ఉన్నాయి. బ్రూతః అనవచ్చు, ఆహతు అనవచ్చు. కానీ మధ్యం పురుషుల మటుకు ఒకే రూపం ఇచ్చాడు, బ్రూత. మధ్యం పురుషు బహువచనంలో మాత్రం బ్రూత ఒకే రూపం ఉంది. ఏకవచనంలో, ద్వివచనంలో 2 రూపాయలు ఉన్నాయి. అవే చూసాం, కింద కనిపిస్తున్నాయి స్పష్టంగా మనకు. అదే విధంగా రాసుకోండి. కానీ తెలుసుకోవాలి, తెలుసుకుంటే మనకి పొద్దున్న ప్రయోగం ఇచ్చినప్పుడు వెనకబడి క్యాచ్ చేయొచ్చు. ఆత్తాకి మీనింగ్ ఏంటి, బృహదాతుకి ఆత్తా రూపం వస్తుంది అనమాట. అందుకే మనకు కంఠస్థం చేసేటప్పుడు రాసుకుంటే మనకు తెలుస్తుంది, ఎక్కడ ప్రయోగించినప్పుడు మనకి వెంటనే క్యాచ్ చేయొచ్చు వీటి యొక్క అర్థం ఏంటి అనేది. నెక్స్ట్ ఉత్తమ పురుషంలో వచ్చేసి బ్రవీమి, బ్రూవః, భ్రూమః. ఇది ఉత్తమ పురుషంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం అండి. నెక్స్ట్ లట్ తర్వాత మన అకారాది క్రమం చెప్పుకున్న లట్టు, లిట్టు, లుట్టు అలాగా. ఇప్పుడు లిట్ లకారంలో అయితే కింద ఇచ్చారు చూడండి. ఉవాచ, ఊచతుః, ఊచుః. ఉవాచ, ఊచతుః, ఊచుః. ఊ వచిత మధ్య పురుషంలో, దీనికి 2 రూపాయలు ఇచ్చారు. ఊ వచిత, ఉవక్త,
ఊచతు ఊచ, మళ్ళీ ఉవాచ ఉవచ ఊచివ ఊచిమ, ఉవాచ ఉవచ ఊచివ ఊచిమ. ఈ రకంగా ఉన్నాయి రూపాలు. నెక్స్ట్ దీని మీనింగ్ తెలుసు కదండి. భూతకాలంలో పరోక్ష భూతకాలం అంటే రామాయణ మహాభారత కాలంలో జరిగిపోయేటువంటి ఇతిహాసాల గురించి చెప్పుకునేటప్పుడు ఈ లకాలను ఉపయోగిస్తాం. ఉవాచ చెప్పాడు, ఊచతు వాళ్ళిద్దరూ చెప్పారు, ఊచు వాళ్ళందరూ చెప్పారు. ఈ రకంగా చూసుకోవాలి. నీవు చెప్పావు, మీరిద్దరు చెప్పారు, మీరందరూ చెప్పారు. లట్ల కాలంలో బ్రవీతికి చెప్తున్నాడు, సహ బ్రవీతి, తౌ బ్రూతః తే బ్రువంతి, త్వం బ్రవీషి, యువాం బ్రూతః యూయం బ్రూత, అహం బ్రవీమి, ఆవాం బ్రూవహ, వయం బ్రూమః. అలాగా అన్నిటికీ అర్థం ఇదే రకంగా సర్వనామ శబ్దం కలుపుకొని చూసుకోవాలి. నెక్స్ట్ లట్ లిట్ తర్వాత లుట్టు లకారం అండి. ఇది అనద్యతన భవిష్యత్ కాలం. ఈ రోజు భవిష్యత్తు కాలం కాకుండా రేపు ఎల్లుండి అంతకన్నా ముందు జరిగిపోయేటువంటి విషయాన్ని, జరగబోయే విషయం ఏదైతే ఉందో అటువంటి సందర్భంలో ఈ లకాలను ఉపయోగిస్తామో లుట్టు లకారం. కింద చూసుకోండి, పైన చూసుకోండి. ఇక్కడ ఒకే రూపం ఇచ్చాయండి. ఇది ఎందుకంటే సింపుల్ గా ఉంటుంది కాబట్టి మొత్తం ఇవ్వలేదు. చూడండి, వక్త, వక్తారౌ, వక్తారః, వక్తాసి, వక్తాస్థః, వక్తాస్థ. మనం భవిత ఏ విధంగా చెప్పుకున్నాము, అంతకన్నా ముందు లకాలు చెప్పుకున్నాము. అక్కడ సంక్షిప్త రూపం ఏదైతే ఉందో ఆ ఒక్క రూపం ముందు పెట్టుకుంటే దాన్ని బట్టి మిగతా అని చెప్పేయచ్చండి. అంతిమంలో సంక్షిప్త రూపం ఏదైతే కలుస్తుందో అన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పూర్తిగా ఇవ్వలేదు, సహజంగా ఉందని చెప్పి. సో అవి ముందు పెట్టుకొని చూసుకోండి రాసేటప్పుడు. వక్త, వక్తారౌ, వక్తారః, వక్తాసి, వక్తాస్థః, వక్తాస్థ మధ్యం పురుషంలో. ఉత్తమ పురుషంలో వక్తాస్మి, వక్తాస్వః, వక్తాస్మః. ఈ రకంగా ఉంటుంది. దానిపైన లిటు లకారం ఇచ్చారు. లిటు లకారం అంటే అద్యతన భవిష్యత్ కాలం, ఈ రోజు జరగబోయేటువంటి విషయంని చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ ఒకటి తెలిస్తే మిగతా అన్ని చెప్పేయచ్చండి. చూడండి, వక్ష్యతి, వక్ష్యతః, వక్ష్యంతి, వక్ష్యసి, వక్ష్యథః, వక్ష్యథ, వక్ష్యామి, వక్ష్యావః, వక్ష్యామః. ఈ రకంగా చూసుకోవాలి. ఇది అద్యతన భవిష్యత్ కాలం, ఈ రోజు జరగబోయే విషయాన్ని చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ పైన లోట్ లకారం ఇచ్చారు. చూడండి, పైన ఇచ్చాడు. ఇది మొత్తం కనిపిస్తుంది మనకు. లోట్ లకారం. లోట్ లకారం కొంచెం భిన్నంగా ఉంటుంది కాబట్టి పూర్తిగా రూపం ఇచ్చాడు ఇక్కడ. బ్రవీతు, బ్రూతాం, బ్రువంతు, బ్రూహి, బ్రూతం, బ్రూత, బ్రవాణి, బ్రవావ, బ్రవామ. నువ్వు చెప్పాలి, మీరిద్దరూ చెప్పాలి, మీరందరూ చెప్పాలి. సహ బ్రవీతు, తౌ బ్రూతాం తే బ్రువంతు, త్వం బ్రూహి నీవు చెప్పు, యువాం బ్రూతాం మీరిద్దరూ చెప్పండి, యూయం బ్రూత మీరందరూ చెప్పండి, అహం బ్రవాణి నన్ను చెప్పమంటావా, ఆవాం బ్రవావా మా ఇద్దరిని చెప్పమంటావా, వయం బ్రవామ మా అందరిని చెప్పమంటావా. ఈ రకంగా అన్ని లకారాలు ఈ రకంగా సవర్ణ శబ్దాన్ని కలుపుకొని చూసుకోవాలి. నెక్స్ట్ లోటు తర్వాత లంగి లకారం. ఇది అనద్యతన భూతకాలం, నిన్న మొన్న జరిగిపోయినటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు, జరిగిపోయిన విషయాన్ని అండి, ఈ రోజు జరిగిపోయిన విషయం కాదు, నిన్న మొన్న అంతకన్నా ముందు జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. రూపం వచ్చేసి అబ్రవీత్, అబ్రూతాం, అబ్రువన్, అబ్రవీహి, అబ్రూతం, అబ్రూత, అబ్రవం, అబ్రూవ, అబ్రూమ. అతడు చెప్పాడు, భూతకాలం కదా, చెప్పాడు అన్నాడు, చెప్పేశాడు. ఏదైనా కావచ్చు, చెప్పిన విషయం ఏదైనా కావచ్చు. సహ అబ్రవీత్, తౌ తౌ అబ్రూతాం వాళ్ళిద్దరు చెప్పారు, తే అబ్రూవన్ వాళ్ళందరూ చెప్పారు. ఈ రకంగా చూసుకోవాలి. మధ్యం పురుషంలో కూడా నువ్వు చెప్పావు, నేను చెప్పాను. అలాగే ద్వివచనంలో బహువచనంలో కూడా. లంగి తర్వాత లింగి లకారం అండి. ఈ లింగి లకారము లోటు లకారము అర్థం ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా అక్కడ లోట్ల ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకోవడము. విధిలింగంలో కూడా ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకోవడం. ఇక్కడ ఆజ్ఞాపిస్తాం. బ్రూయాత్ చెప్పాలి, బ్రూయాతాం మీరిద్దరూ చెప్పాలి, వాళ్ళిద్దరూ చెప్పాలి, బ్రూయు వాళ్ళందరూ చెప్పాలి. పైన కూడా బ్రవీతు, బ్రూతాం, బ్రువంతు చెప్పాలి, వాళ్ళిద్దరూ చెప్పాలి, వాళ్ళందరూ చెప్పాలి అని చెప్పాం. అర్థం ఒకే విధంగా ఉంటుంది కానీ రూపంలో తేడా ఉంటుంది. అర్థభేదం లేదు, శబ్దభేదం ఉంది ఇక్కడ. మధ్యం పురుషంలో బ్రూయాహ, బ్రూయాతం, బ్రూయాత, బ్రూయాం, బ్రూయావ,
బ్రూయామ ఈ రకంగా ఉంటాయి. నెక్స్ట్ ఆశ్రయలింగం అండి. ఆశ్రయలింగంలో కూడా ఇక్కడ పూర్తిగా ఏమి ఇవ్వలేదు, ఒకే రూపం ఇచ్చాడు, ఒక ప్రథమ పురుషం ఒకటి ఇచ్చాడు, దాన్ని బట్టి మనం రాసేయచ్చు. ఆశ్రయలింగం అంటే కేవలం ఆశీర్వాదం చెప్పేటప్పుడు మాత్రం ఉపయోగిస్తాము. చూడండి, ఉచ్యాత్, ఉచ్యాస్తాం, ఉచ్యాసు, ఉచ్యాహ, ఉచ్యాస్తం, ఉచ్యాస్త, ఉచ్యాసం, ఉచ్యాస్వ, ఉచ్యాస్మ ఈ రకంగా ఉంటాయి. నెక్స్ట్ ఆశ్రయలింగం తర్వాత లుంగు లకారం అండి. ఏ లకారము? లుంగు లకారం కింద ఇచ్చారు చూడండి. లుంగు లకారంలో చూసుకోండి, అవోచత్. ఈ లుంగు లకారం ఎప్పుడు ఉపయోగిస్తామండి? లుంగు లకారం ఈ రోజు జరిగిపోయిన భూతకాలం, ఎప్పుడు జరిగిపోయిన భూతకాలం ఏదైతే ఉందో అప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాం. ఈ రోజు జరిగిపోయిన భూతకాలం, నిన్న మొన్న కాదు, నిన్న మొన్న జరిగిపోయింది లంగు లకారం చెప్పాను. ఈ రోజు జరిగిపోయిన ఒక క్షణం కింద, ఒక గంట కింద, ఒక 2 గంటల కింద ఈ రోజు జరిగిపోయిన విషయాన్ని తెలియచేయాలి అంటే ఈ లుంగు లకారంలోకి వచ్చి మనం చెప్పాలి. అందుకే అవోచత్, అవోచతాం, అవోచన్, అవోచహ, అవోచతం, అవోచత, అవోచం, అవోచావ, అవోచామ ఇవి ఇక్కడ అర్థము. అతడు చెప్పాడు, వాళ్ళిద్దరు చెప్పారు, వాళ్ళందరూ చెప్పారు, ఆ రకంగా చూసుకుంటాం. కాకపోతే ఈ లకారం యొక్క రూపాన్ని బట్టి మనం ఇది అద్యతన భూతకాలమా అన్యద్యతన భూతకాలం తెలిసిపోతుంది. రూపాన్ని బట్టి ఐడెంటిఫై చేయాలి. చెప్పాను లుంగు లకారం ఈ విధంగా, లుంగు లకారంలో ఈ విధంగా రూపం ఇచ్చారనుకోండి, అది ఖచ్చితంగా ఈ రోజు జరిపిన భూతకాలం. ఇప్పుడు చెప్పాడని అర్థం చేసుకోవాలి. లంగు లకారంలో చెప్పామంటాం, కానీ నిన్న మొన్న చెప్పాడు. అక్కడ అబ్రవీత్ అన్నప్పుడు నిన్న మొన్న చెప్పాడని అర్థం చేసుకోవాలి. అవోచత్ అన్నప్పుడు ఈ రోజు చెప్పాడు అలా అర్థం చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి, రూపాన్ని బట్టి మనకి అర్థం తెలుస్తుంది. లకారాన్ని బట్టి, లకారం యొక్క రూపాన్ని బట్టి ఇది ఏ అర్థాన్ని ద్యోతిస్తుంది, అద్యతన భూతకాలమా అన్యద్యతన భూతకాలం అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ అంతిమ లకారం లిరుంగు లకారం. ఇది హేతుమత్ భవిష్యత్ కాలం. అంటే కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. ఇలా చెప్పి ఉంటే అలా జరిగి ఉండేది కాదు, లేదా అలాగా చెప్పి ఉంటే ఇలా చేసి ఉండేవాళ్ళము, అలా చెప్పి ఉంటే ఇలా చేసేవాళ్ళం, లేదా ఇలా చెప్పి ఉంటే అలా చేసేవాళ్ళం. అంటే కారణం చూపించి కారణం చెప్తున్నాడు, నువ్వు అలా చెప్పలేదు, అది జరగలేదు అంటే ఇది హేతుమత్ భవిష్యత్ కాలం అంటే మన వాక్యం భవిష్యత్తులో ఉండిపోయిందన్నమాట. ఇలా అలా చెప్పలేదు, అలా జరగలేదు. కాబట్టి కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. రూపం వచ్చేసి ఒకటి చూపించాలి ఇక్కడ, ఇది కూడా సింపుల్ గా ఉంటుంది. ఒకటి తెలిస్తే మిగతా అన్ని రాసేయచ్చు. అవక్ష్యత్, అవక్ష్యతాం, అవక్ష్యన్, అవక్ష్యః, అవక్ష్యతం, అవక్ష్యత, అవక్ష్యం, అవక్ష్యావ, అవక్ష్యామ ఈ రకంగా 10 లకాలు చూసుకోవాలి. ఇక్కడ అవక్ష్యత అంటే చెప్పాడు, అతను అలా చెప్పి ఉంటే నెక్స్ట్ లింగుద కాలం యొక్క రూపంతో మనకు ఎండింగ్ అవుతున్నాం క్రియాపదం. అవక్ష చెప్పి ఉంటే ఏవం కార్యం అభవిష్యత్, అలా కార్యం అయ్యి ఉండేది. అలాగా అది కూడా లింగు లకారంలో 2వ క్రియాపదంతో మనం వాక్య నిర్మాణం చూస్తాము. సో ఈ రకంగా మనం లకారం చూసుకోవాలి, అన్ని లకారాలను. అస్తు ఇప్పుడు రాసుకోండి, ఇది మీరు గ్రూపులు పెడితే చూసి రాసుకోండి అండి. ఇప్పుడు నియమం రాసుకోండి. నియమం నియమం 106వ నియమం అండి. నీట్గా రాసుకోండి చక్కగా. నియమం 106. నియమం 106 దీర్ఘము కామ గుణము కామ నియమం 106 అండి. దీర్ఘము కామ గుణము కామ వృద్ధి, దీర్ఘము కామ గుణము కామ వృద్ధి, ఇంకా సంప్రసారణం, ఎనసంధి, సంప్రసారణం కామ ఎనసంధి, అయాది సంధి కోసం, అయాది ఎనసంధి, అయాది సంధి, వీటి కోసం అంటే పైన దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, సంప్రసారణ సంధి, ఎనసంధి, అయాది సంధి ఇచ్చాండి. అదేవిధంగా సంప్రసారణం, వీటన్నిటి కోసం
ఈ క్రింది పట్టికను గమనించండి. ఈ క్రింది పట్టికను గమనించండి. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద చూసి రాసుకుని తప్పు లేకుండా అందరి దగ్గర ఉంటుంది. పట్టికేం కాదు, ఒక క్రమ పద్ధతులు ఇచ్చారు మనకు. ఏ దానికి ఎదురుగా రాసుకుంటే మనం అర్థం చేసుకోవడం సింపుల్ గా ఉంటుందని చెప్పి ఇచ్చారు ఇక్కడ. చూసుకోండి. మహోదయ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. దీర్ఘము గుణము, ఇక్కడ దీర్ఘం అంటే దీర్ఘ సంధి అర్థం చేసుకోండి. దీర్ఘము కామ గుణము కామ వృద్ధి వృద్ధి కామ సంప్రసారణము సంప్రసారణం 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 కామ యనసంధి 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 అయాది సంధి అయాది సంధి. వీటన్నిటి కోసం ఈ క్రింది పట్టికని గమనించండి. వీటన్నిటి కోసం ఈ క్రింది పట్టికను గమనించండి. ఈ క్రింది పట్టికను గమనించండి. చూడండి, ఈ పట్టికను చూడండి. పట్టికలో రాసుకోండి. ముందుగా అది స్క్రీన్ మీద చూసి రాసుకోండి తప్పు లేకుండా రాయండి. ముందు స్వరం అని చెప్పి హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ కాదు, సైడ్ మీకు పట్టిక కనిపిస్తే అదే విధంగా రావాలి. అన్ని క్రమంగా రాసుకోండి. లేక నోట్స్ తిప్పి రాసుకోండి. ఈ క్రమంగా రాకపోవడం కష్టం అవుతున్నా నోట్స్ తిప్పి రాసుకోండి. అదే పేజీ రాయాల్సిన అవసరం లేదు, తిప్పి రాసుకోండి. స్వరాన్ని బట్టి దానికి ఎదురుగా కొంచెం చిన్న గ్యాప్ ఇచ్చేసి ఆ కామ ఆ కామ ఆ. ఇక్కడ చూడండి, కనిపిస్తుందిగా రెడ్ లైన్. ఇక్కడ చూసి రెడ్ లైన్ తో మీకు అండర్లైన్ చేశాను. దాని కింది పట్టికండి. స్వరాన్ని బట్టి దానికి ఎదురుగా ఆ కామ ఆ, మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చేసి ఈ కామ ఈ, మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చేసి ఊ కామ ఊ. నెక్స్ట్ కొంచెం స్పేస్ ఇచ్చేసి రూ కామ రూ. నెక్స్ట్ కొంచెం స్పేస్ ఇచ్చి లిరు పెట్టుకోవాలి. లిరు తర్వాత స్పేస్ ఏ, మళ్ళా స్పేస్ ఇచ్చి ఏ, మళ్ళీ ఐ. స్పేస్ మధ్యలో కంటిన్యూ రాయొద్దు. స్పేస్ ఎందుకంటే దాని కింద రాసుకోవాలి మనం. ఏ కామా ఐ, మళ్ళా ఓ, స్పేస్ ఇవ్వండి ప్రతి అక్షరానికి. ఓ మళ్ళీ స్పేస్ ఇచ్చి కొంచెం గ్యాప్ ఇచ్చి ఔ ఔ. ఇప్పుడు వీటన్నిటి అండర్లైన్ చేసుకుని ఒకటే గీత కింద ఇలా గుర్తు పెట్టుకుని సామాన్యంగా మీకు అనుకూలాన్ని బట్టి కింద రాయండి. ఇవి స్వరాలంటే మనకి ఇవన్నీ వచ్చేసాయండి. ఏంటి స్వరం అంటే ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు లు ఏ ఐ ఓ ఔ. అందుకే దానికి ఒకటో పాయింట్ కింద పెట్టుకోండి దాన్ని లైన్ గా. ఇప్పుడు రెండో పాయింట్ బట్టి కింద రాయండి. స్వరం ముందుగా ఏ విధంగా అండర్లైన్ చేసిన దాని కింద సేమ్ దీర్ఘాన్ని పెట్టుకోండి. దీర్ఘం అని పెట్టుకోండి. అంటే దీర్ఘ సంధి చేసినప్పుడు ఎలా మార్పులు వస్తాయని చూపిస్తాము. దీర్ఘ సంధి రాసుకోండి. ఆ కామ ఆ రాసుకునే దాని కింద రాయండి సేమ్. ఆ కామ ఆ కిందనే. ఒకవేళ ఆకి లేదా ఆకి దీర్ఘం చేస్తే ఏమొస్తుంది, ఆనే వస్తుందంట. అది కింద చూపించాడు. దీర్ఘం అంటే ఆ. నెక్స్ట్ దాని కింద రాసుకుని ఈ కామ ఈ కింద ఈ లేదా ఈకి దీర్ఘం చేస్తే వస్తుంది, ఈనే వస్తుంది. దీర్ఘీకారం రాయండి ఈ. అదేవిధంగా రుకారానికి లేదా రూకారానికి దీర్ఘం చేస్తే వస్తుంది, రూనే వస్తుంది. హ్రస్వమైన దీర్ఘానికి దీర్ఘం వస్తుంది, హ్రస్వం దీర్ఘం వస్తుంది రూ. అదేవిధంగా లిరుకారానికి దీర్ఘాలు ఉండవంట. అందుకే చిన్న డాష్ ఇచ్చేసాడు, దాంట్లో ఏమి ఉండవని చెప్పి. లిరుకారానికి ఎప్పుడు దీర్ఘం ఉండదు వాడు గుర్తు పెట్టుకోండి. అందుకే చిన్న డాష్ ఇచ్చేసాడు. అదేవిధంగా ఏకి కూడా దీర్ఘం ఉండదు. ఏ కాలానికి దీర్ఘం చేయలేము, అందుకే చిన్న డాష్ ఇచ్చాడు. ఐ కాలం కూడా దీర్ఘం ఉండదు, అందుకే డాష్ ఇచ్చాడు. మీరు డాష్ పెట్టుకోండి.
ఓకారానికి కూడా దీర్ఘం ఉండదు, అందుకే చిన్న డాష్ ఇచ్చేసాం. నెక్స్ట్ అదేవిధంగా ఔకారానికి కూడా దీర్ఘం ఉండదు, ఔకారానికి కూడా దీర్ఘం ఉండదు. ఓకేనా? అది కూడా డాష్ ఇచ్చేసాం. నెక్స్ట్ 3వ పాయింట్కి రాసుకుని గుణం. గుణం రాసుకోండి, స్క్రీన్ మీద చూసి రాసుకోండి, తప్పు లేకుండా కనిపిస్తుంది మీకు గుణము. ఇప్పుడు గుణం చేయాలి. ఆ లేదా పైన మన స్వరాల పైన అండర్లైన్ పెట్టి రాసుకునే కదా, ఆ లేదా ఆకి గుణం చేయాలంటే ఏమొస్తుంది? ఆనే వస్తుంది, హ్రస్వాకారం ఆ లేదా ఆకి గుణం అవుతుంది ఆ. నెక్స్ట్ ఈ లేదా ఈకి గుణం ఏమవుతుంది? ఏ. ఈ లేదా ఈకి గుణం ఏమవుతుంది? ఏ. నెక్స్ట్ ఊ కామ ఊకి గుణం ఏమవుతుంది? ఊ లేదా ఊకి గుణము ఓ. ఊ లేదా ఊకి గుణం ఏమవుతుంది? ఓ. ఊ లేదా ఊకి గుణం అవుతుంది ఓ. నెక్స్ట్ రూ లేదా రూకి గుణం ఏమవుతుందండి? రూ లేదా రూకి గుణం అర అయిపోతుంది. అర రాసుకోండి, రూ లేదా రూకి గుణం అర అయిపోతుంది. దాని కింద రాయాలి మొత్తం 1 by 1. నెక్స్ట్ లుకి గుణం, లుకి గుణం ఏమవుతుంది? అల్ అవుతుందంట. లుకాల స్థానంలో గుణం అవుతుంది అల్ అవుతుంది, అల్. నెక్స్ట్ ఏకార స్థానంలో గుణం అవుతుంది, ఏకార గుణం ఏనే అవుతుందండి. ఏకి గుణము ఏనే అవుతుంది, ఏకి గుణము ఏనే అవుతుంది. నెక్స్ట్ ఐకి గుణం అవుతుంది, ఐకి గుణం, ఐకి గుణం కాదు, అందుకే డాష్ ఇచ్చాయండి. ఐకి గుణం ఉండదు, ఐకి గుణం రాదు కాబట్టి డాష్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఓకి గుణము ఓనే అవుతుంది, ఓ రాసుకోండి, ఓకి గుణం కింద ఓనే అవుతుంది. తర్వాత అవకి గుణం ఉండదు, అవకి గుణం రాదు, అందుకే అది డాష్ ఇచ్చేసాం. ఓకే, ఇది గుణసంధికి సంబంధించి ఎక్కడెక్కడ అవుతుంది చూసాము, ఎక్కడ అవుతుంది ఎక్కడ కాదని కూడా కాని చోట డాష్ ఇచ్చేసాం మనం. నెక్స్ట్ 4వ రాసుకుని వృద్ధి ఎక్కడ అవుతుంది చూద్దాం. వృద్ధి వీటి మనం ముందు చెప్పుకొని వచ్చామండి, వీటి స్థానంలో మనం వృద్ధి గుణంగా చేసుకొని వచ్చామన్నమాట. వృద్ధి చూసుకోండి, ఇప్పుడు ఆ లేదా ఆకి వృద్ధి ఏమవుతుంది? ఆ దీర్ఘం వస్తుందండి. ఆయన వృద్ధి అంటేనే ఆ వస్తుంది. నెక్స్ట్ రాసుకోండి, ఈ లేదా ఈకి వృద్ధి ఏమవుతుంది? ఈ కామ ఈకి వృద్ధి ఐ అవుతుంది, ఈ కామ ఈకి వృద్ధి ఏమవుతుంది? ఐ. నెక్స్ట్ ఊ కామ ఊకి వృద్ధి ఏమవుతుంది? ఔ. ఊ కామ ఊకి వృద్ధి ఏమవుతుందండి? అవ్ అవుతుంది. నెక్స్ట్ రూ కామ రూకి వృద్ధి ఏమవుతుంది? ఆర్ అయిపోతుంది. రూ కామ రూకి వృద్ధి ఆర్ వస్తుంది. నెక్స్ట్ లిరుకి వృద్ధి ఆల్, లిరుకి వృద్ధి ఏమొస్తుంది? ఆల్ వస్తుందండి, ఆల్. లిరుకి వృద్ధి ఆల్. నెక్స్ట్ ఐ కామ ఏ కామ ఏకి వృద్ధి ఏమొస్తుందండి? ఏ వస్తే ఐ వస్తుంది వృద్ధి, రాసుకోండి. ఏ కింద వస్తుంది ఐ, ఏకి వృద్ధి ఏమొస్తుంది? ఐ. ఒకవేళ ఐకి వృద్ధి చేయాలంటే ఐకి వృద్ధి ఐఏ వస్తుంది, అందుకే ఐ రాయండి. అదేవిధంగా ఓకి వృద్ధి ఏమొస్తుంది? ఔ రాసుకోండి. అలాగే ఔకి వృద్ధి అవే వస్తుంది, ఔకి వృద్ధి అవే వస్తుంది, ఔకి వృద్ధి అవే వస్తుంది. ఓకే, వృద్ధి అంటే దాదాపు మనకు అన్ని వర్ణాలకు వృద్ధి వచ్చిందన్నమాట. నెక్స్ట్ కింద 5వ పాయింట్ కింద రాసుకుని ఎనసంధి. ఆ లేదా ఆకి ఎనసంధి చేస్తే ఏమొస్తుంది? ఏమి రాదండి, ఆకి ఎనసంధి ఏమి రాదు, అందుకే చిన్న డాష్ ఇచ్చాడు. డాష్ పెట్టుకోండి. ఎనసంధి ఆ లేదా ఆకి ఎనసంధి ఏమి రాదండి. అదే ఈ లేదా ఈకి ఇచ్చాడు, ఈ లేదా ఈ ఉన్నా దానికి ఎనసంధి ఏమవుతుంది? యా అవుతుంది, యా హలంతం, రాసుకోండి. ఈకి లేదా ఈకి ఎనసంధి ఏమవుతుంది? ఈ స్థానం ఏమొస్తుంది? రస్వీకరంగా దీర్ఘీకరంగా, దాని స్థానం యా వస్తుంది, యా.
యా హలంతం రాసుకోండి. అదేవిధంగా ఊ లేదా ఊకి ఎన సంధి ఏమవుతుంది? వా వకారం వస్తుంది. వా హలంతం పెట్టుకోండి. వా హలంతం. నెక్స్ట్ అండి రు లేదా రూకారానికి రు లేదా రూకారానికి వృద్ధి ఏమవుతుందండి? సారీ ఎన సంధి ఏమవుతుందండి? రా అయిపోతుంది. రుకారం లేదా రూకానికి ఎన సంధి చేస్తే రు స్థానం రా వస్తుంది. రా హలంతం రాసుకోండి. రకార హలంతం. నెక్స్ట్ ఇరు అండి. ఇరు ఇరు ఇరుకార స్థానంలో ఎన సంధి ఏమొస్తుంది? ఇల్లు లా హలంతం వస్తుందండి. ఇల్లు లకార హలంతం వస్తుంది. ఇల్లు లకార హలంతం. నెక్స్ట్ ఏ లేదా యకారానికి ఎన సంధి ఏమొస్తుందండి? ఏకి ఎన సంధి. ఏకి ఎన సంధి ఏమి రాదు. ఏకి ఎన సంధి ఏమి జరగడానికి చిన్న డాష్ ఇచ్చాం. ఐకారం కూడా ఎన సంధి ఏమి జరగదు, అందుకే డాష్ ఇచ్చేసాము. డాష్ పెట్టుకోండి. ఓకారం కూడా ఎన సంధి ఏమి ఉండదు, డాష్ పెట్టేసాము. అదేవిధంగా ఔకారం కూడా ఎన సంధి ఏమి రాదు కాబట్టి అక్కడ డాష్ పెట్టేసుకోండి. నెక్స్ట్ అయాది సంధి పెట్టుకోండి. ఏచోయ వాయావ. ఏచోయ వాయావ అనేది అయాది సంధి అంటాం. అయాది సంధి చూద్దాం. అయాది సంధికి ఏమవుతుంది? ఆ లేదా ఆకి అయాది సంధి ఏమవుతుంది? ఏమి రాదంట. అదేవిధంగా ఈ లేదా ఈకి అయాది సంధి వస్తుందా? అది కూడా దానికి కూడా ఏమి ఏ సంధి రాదు. అంటే ఈ కానీ ఏమి రాదు, అందుకే డాష్ పెట్టుకోండి. ఊ లేదా ఊకి కూడా ఏమి రాదు కాబట్టి అది డాష్ పెట్టుకున్నాము. రు లేదా రూకి కూడా అయాది సంధి ఏమి లేదు. లుకారం కూడా అయాది సంధి ఏమి లేదు, అది డాష్ పెట్టుకోండి. తర్వాత ఏకార స్థానంలో ఏకార స్థానం వస్తుంది అయాది సంధి. ఏకి ఐ వస్తుందని కనిపిస్తుందా? ఐ రాయండి. ఆ యా హలంతం. ఏకార స్థానంలో మటుకు అయాది సంధి ప్రకారం ఏ ఉంటేనే దానికి ఐ వస్తుంది. ఐ రాసుకోండి. ఐ. నెక్స్ట్ ఐకారానికి అయాది సంధి ఏమవుతుంది? ఐ స్థానంలో ఆయ్ వస్తుందండి. ఐ స్థానంలో ఆయ్. ఐ స్థానంలో ఆయ్. నెక్స్ట్ ఒకార స్థానంలో ఓ స్థానంలో వస్తుంది. ఓ స్థానంలో ఔ. ఓ స్థానంలో వస్తుంది ఔ. ఓ స్థానంలో ఔ వస్తుంది. ఒకార స్థానంలో ఔ వస్తుంది. అదేవిధంగా అంటే ఒకార స్థానంలో అయాది సంధి, ఓ స్థానంలో ఔ వస్తుందండి. ఆ వా హలంతం. నెక్స్ట్ ఔకార స్థానంలో ఆవు. ఔకార స్థానం వస్తుంది ఆ వస్తుందండి. ఆవు. ఆవు వకార హలంతం. సో ఇది అయాది సంధి. ఏ స్థానంలో ఐ స్థానంలో ఆయ్, ఓ స్థానంలో ఔ స్థానంలో ఆవు. ఇవన్నీ మనం చూసామండి. నెక్స్ట్ రాసుకుని సంప్రసారణం. సంప్రసారణం సంప్రసారణలో కింద రాసుకోండి. యా హలంతం. యా ఇజ్ ఈక్వల్ టు ఈ. అంటే తాత్పర్యం యకార స్థానంలో ఈకారం వస్తుందండి. అంటే మనం తిప్పి ఎనసంధికి తిప్పి రాస్తే సంప్రసారణం అయిపోతుంది. ఎనసంధి ఏమిటి? ఈ స్థానంలో యా పెట్టేస్తాము, ఊ ఉంటే వా పెట్టుకుంటాము, రు ఉంటే రా పెట్టుకుంటాము, ఇరు ఉంటే లా పెట్టుకుంటాం అని పైన చెప్పుకున్నాం. అదే దాన్ని తిప్పి రాసామనుకోండి, యకార స్థానంలో ఈ పెట్టుకోవడము, వా స్థానంలో ఊ పెట్టుకోవడము, రకార స్థానంలో రు పెట్టుకుంటే, అది లా స్థానంలో ఇరు పెట్టుకుంటే దాన్ని సంప్రసారణం అంటాం. అందుకే ఇచ్చారు, కింద రాసుకొని. హలంత యకార స్థానంలో ఈ, వకారానికి ఊ, వకార స్థానంలో ఊ, వకార స్థానంలో ఊ, బ్రాకెట్ లో వా ఇజ్ ఈక్వల్ టు ఊ అని పెట్టుకోండి స్పష్టత కోసం. అంతే మీరు వా ఇజ్ ఈక్వల్ టు ఊ. వా ఇజ్ ఈక్వల్ టు ఊ. నెక్స్ట్ రకార స్థానంలో రు. రకార స్థానంలో రు, అందుకే రా ఇజ్ ఈక్వల్ టు రు పెట్టుకోండి. అదేవిధంగా లా స్థానంలో ఇల్లు. లకార హలంతం అండి. లకార స్థానంలో లిరు. లకార స్థానంలో లిరు. లకార స్థానం రు వస్తుంది. ఇలా
ఇలాగా చేస్తే దీన్ని సంప్రసారణం అంటాము. ఇలా చేస్తే దీన్ని సంప్రసారణం అంటాము. అంటే ఎనసంధి కాదు, ఎనసంధికి విపరీతంగా రాయనే సంప్రసారణం. ఎనసంధికి విపరీతంగా చెప్పడమే ఎనసంధి సంప్రసారణం అంటాము అని రాసుకోవచ్చు. జీ చెప్పండి, ఏదో అంటున్నారు. హరి ఓం. జీ అడగండి, ఏదో చెప్పబోతున్నారు. సంప్రసారణం అనేది కూడా ఒక సంధేనా అండి? దాని సంధి కింద తీసుకోకూడదు, దాని సంప్రసారం పేరు పెట్టండి. మార్పు అంటే ఆదేశం అని చెప్పుకోవచ్చు. ఈ అకార స్థానంలో ఈ ఆదేశంగా వస్తుంది, వకార స్థానంలో ఊ ఆదేశం. సంధి కాదండి ఇది. వర్ణాంతర మార్పు, వర్ణంలో అక్షర మార్పు తీసుకొచ్చామండి. కాబట్టి మనకి ఇక్కడ ప్రయోగం ఎక్కువ కనిపిస్తుంటుంది కాబట్టి ఇది సంధి ప్రకారం చెప్పుకున్నాం అంతే. ఓకేనా? అస్తు. సో వీటి స్థానం వస్తే వీటిని సంప్రసారణం అంటాము. ఇలా చేయడాన్ని సంప్రసారణం అంటాము అని రాసుకున్నాం. ఓకే, ఇవి మనం చూసామంట. ఈ రకంగా ఉంటే దీర్ఘ సంధి అయితే మనకు చూసాము, గుణసంధి చూసాము, రిద్ధి సంధి కూడా చూసాము, ఎనసంధి చూసాము, అయాది సంధి కూడా చూసాము. సంప్రసారణం చెప్పుకున్నామండి, ముందు చెప్పుకున్నాము. ఇట్లా ఎనసంధికి విపరీతంగా రాస్తే సంప్రసారణం అంటాము. ఓకే, అస్తు. ఈ రకంగా మనం దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధికి వీటి యొక్క స్థితిని ఎక్కడెక్కడ వస్తుందో అర్థం చేసుకుని క్రింది పట్టికలో గమనించాము. నెక్స్ట్ అంటారండి. ఏంటండి? అయాది సంధి ఉంది కదా, దాన్ని యాంతవాంతాదేశ సంధి అని కూడా అంటారు. దాన్ని యాంతవాంత సంధి అని కూడా అంటారండి. అదే అండి. ఓకేనా? గురుగారు, ఈ వృద్ధి సంధిలో ఆకారం ఆతో సంధి వస్తే అది సవర్ణ దీర్ఘ సంధి అయిపోదండి? సవర్ణ దీర్ఘ సంధి అయిపోదా? దాని సవర్ణ దీర్ఘ సంధి ఇక్కడండి ఇచ్చిన సవర్ణ దీర్ఘ సంధి. దీర్ఘ సంధి అంటే సవర్ణ దీర్ఘ సంధి అని అర్థము. ఆద్గుణ గుణసంధి అంటే ఆద్గుణతో చేసే గుణసంధి. వృద్ధి సంధి అంటే వృద్ధి రేచితో చేసిన వృద్ధి సంధి. ఎనసంధి అంటే ఎక్కువ ఎనచితో వచ్చిన ఎనసంధి. ఓకేనా? అవే అండి. దీర్ఘం అంటే ఆకాశ దీర్ఘ సంధి అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అర్థమైందండి? ఓకే అండి. ఇప్పుడు రాసుకోండి. గురుగారు ఒక క్వశ్చన్. చెప్పండి. సంధులు వర్ణాలని కలిపి చేసేవి సంధుల కింద అనుకుంటాం. అట్లా సంధి చేయబడ్డ పదాలని విడదీసి మామూలు చేయటానికి కూడా ఉంటుందా గురుగారు? దాని సంధి చేయకపోతే మామూలుగానే ఉన్నాయి కదా. మామూలుగా విడివిడిగా ఉన్నా కలపడానికి సంధి అని చెప్పాం. కలుపుకుండా విడివిడిగా ఉంటాయి. దానికి చేయడానికి ఏముంది? విడివిడిగా ఉండడానికి దాన్ని తగ్గించి సంక్షేపంగా చెప్పడం కోసం సంధి చేస్తాం. వర్ణాలంగా అత్యంత దగ్గరగా సామీప్యంగా చేయడానికి సంధి అంటాం. అవి చేయకపోయినా విడివిడిగానే ఉంటాయి. దానికి చేయడానికి ఏముంది? మరి అటువంటప్పుడు ఈ సంప్రసారణాన్ని విడిగా ఎందుకంటాం గురుగారు? అవి ధాతుల్లో రూపసిద్ధిల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వచ్ ధాతు ఉంది. వచ్ ధాతుకు వకారానికి ఉకారం చేస్తాం, అప్పుడు ఊచ్ అయిపోతుంది. పక్కన ప్రత్యయం కలిపితే ఉచహ లేదా ఉక్తహ. అట్లా రూపసిద్ధుల్లో ప్రత్యాంత శబ్దాలు వస్తాయి. తా ప్రత్యాంతం, తవతు ప్రత్యాంతం. అక్కడ మనకు మార్పులు వస్తాయి కాబట్టి, రూపంలో మార్పు ఉంటుంది కాబట్టి మనం చెప్పుకున్నాం ప్రకరణాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. ఓకేనా మహోదయ? ఇక్కడ ఎండ్ సంధి కూడా అంటారా ఏంటి మహోదయ దీన్ని? ఏదండి? ఏ సంధి చెప్పుకున్నాం కదండి. అయాది సంధి కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ సంధులు. సంప్రసారణం అంటే సంధి కాదు, దాంట్లో మార్పు తీసుకో. ఆదేశము, ఈ యకార స్థానంలో ఈ పెట్టాము, వాస్తవంలో ఊ పెట్టి అట్లా చేస్తే దాన్ని సంప్రసారణం అంటాం. ఒక పేరు అంతే, నామకరణం, కొత్త పేరు పెట్టాం. నువ్వు సంధి అనుకునే ఆశ్చర్యం లేదు. ధాతువుల్లో ప్రత్యయం వచ్చినప్పుడు దీనికి సంప్రసారం చేస్తా అంటే ధాతు యొక్క వర్ణంలో మార్పులు వస్తాయంట. వచ్ ధాతు చెప్పే వాకి ఊ అయిపోయి ఉచ్ అయిపోయింది. పక్కన తాప ఉక్తహ చెప్పాడు, అలాగే మార్పులు వస్తాయంట అన్ని చోట్ల. యజ్ ధాతు ఉంది, యజ్ ధాతుకు యా ఉంది, దానికి ఇష్టహ, యాకి ఈ అయిపోయింది. ఇష్టహ యజ్ఞం చేశాడు. అట్లా ధాతులో ఉండే అక్షరాలకు సంప్రసారణ ఎన్నులకు ఎక్కువ వస్తుందన్నమాట. ఓకేనా? ధాతుల్లో మార్పులు ఉంటాయి. ఓకే అండి. ఇవి మనకు తా ప్రత్యాంతం వచ్చినప్పుడు మీకు ప్రకరణం వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తాను ఎందుకు వచ్చింది ఇక్కడ. ప్రసంగాన్ని బట్టి ఇక్కడ చెప్పుకున్నాం. ఎందుకంటే ఇవి తరచుగా ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కాబట్టి ఎక్కువగా ఉపయోగపడేవి మనం చెప్పుకున్నాం అన్నమాట.
ఓకే, అస్తు అండి. రాసుకోండి. నియమం 107. నియమం సందేహం ఇది 107. గురువు గారు. గురువు గారు, జీ చెప్పండి. ఇది వృద్ధి సంధిలో ఆ వస్తుంది అని రాసుకున్నాం కదా ఇప్పుడు మనము. ఆ, అది వృద్ధి సంధిలో దీర్ఘం అలా వస్తే అది వృద్ధి సంధి దగ్గర ఆ ఐ ఔకే వృద్ధి అని పేరు అన్నమాట. ముందుకు చెప్పుకున్నాం. వృద్ధి అంటే ఏమిటి? ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. ఆ ఐ ఔ, అందుకే వృద్ధి వర్ణంలో వచ్చిన వృద్ధి వర్ణమే కలది. గుణం అంటే ఏం చెప్పినాము? ఆ ఏ ఓ వీటికి గుణం అని పేరు, అందుకే వాడికి గుణం అని చెప్పారు. గుణం సంధి చేసినప్పుడు అదే అవుతుంది. గుణం అన్నప్పుడు ఈ 3 అక్షరాలు తీసుకోవాలి. వృద్ధి సంధి అన్నప్పుడు అదే చేసుకోవాలి. వృద్ధి అనే అక్షరాలు ఏంటనే విన్నప్పుడు ఇవే చెప్పాలి. అర్థమైందండి? వృద్ధి అనగానే 3 వర్ణాలకు వృద్ధి అని పేరు పెట్టాము. చేసేటప్పుడు కూడా మనం 3 వర్ణాల నుంచి ఏదో ఒకటి చేస్తామంట. వృద్ధి చేసేటప్పుడు, సంధి చేసేటప్పుడు కూడా అందుకే అవి చూపించామన్నమాట. ఇప్పుడు వృద్ధి చేసినప్పుడు ఊస్తాను అవు అవుతుంది, వదుస్తాను ఆర్ అయిపోతుంది, విదుస్తాను ఆర్ అయిపోతుంది. చూపించే కదా. ఏకి ఐ అవుతుంది, ఐకి అయ్యే వృద్ధి అవుతుంది, ఓకి వృద్ధి అవే అవుతుంది, అవకి వృద్ధి కూడా అవే అవుతుంది. ఓకేనా? అవి ఏ వృద్ధి తెచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది. అస్తు అండి, రాసుకోండి. నెక్స్ట్ నియమం 107. నమస్కారం అండి నమస్కారం. నియమం 107 రాసుకోండి. ఈ నియమం అయిపోయినాక అడగండి. స్వాధిగణం అయిపోయిన తర్వాత అడగండి. నియమం 107 రాసుకోండి. స్వాధిగణం ఏంటండి? మనం క్రమంగా చెప్పుకున్నాం. ఒక గణం పరిచయం చేసుకుంటూ వస్తున్నామంట. ముందు భువాది గణం చెప్పుకున్నాము, తర్వాత 2వ గణము అదాది గణము, 3వ గణము జుహోత్యాది గణము చెప్పుకున్నాము, 4వ గణము దివాది గణము చెప్పుకున్నాము. ఈ 5వ గణము స్వాది గణము. ఏంటండి? 5వ గణము స్వాది గణం. అంటే స్వాది గణం, గణం అంటే సమూహం. ఈ సమూహంలో కొన్ని ధాతులు ఇవ్వబడ్డాయి. ఈ ధాతులకు ఇవ్వబడ్డ తర్వాత వీటిని స్వాది గణం పేరు పెట్టబడింది. అంటే ఈ గణ సమూహంలో మొట్టమొదటి ధాతు ఏ ధాతు అంటే సుధాతు అండి. ఏ ధాతు? సుధాతు. అందుకే ఆ పేరు మీద స్వాది అయిపోయింది అనమాట. స్వాదిగణం అయిపోయింది. సుధాతు పేరుతో స్వాదిగణం పేరు పెట్టేశాం. అంటే ఈ స్వాదిగణంలో ఉండేటువంటి ధాతులకు కొన్ని విశిష్టమైన సూత్రం వస్తుంది, వికరణ ప్రత్యయం వస్తుంది. అది ఏదో చూద్దాం. అంటే స్వాదిగణంలో ఉన్నటువంటి ధాతును ఎలా గుర్తించాలి, స్వాదిగణంలో ఉన్నటువంటి ధాతుల చేత రూపం ఎలా ఉంటుంది, వాటి యొక్క రూప ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో విశిష్టమైన ప్రత్యయం ఏంటి, ఆ గణ సమూహంలో ఉన్న ప్రత్యయాలకు మాత్రం విశిష్టంగా ఏ వికరణ ప్రత్యయం ఇచ్చాడు, ఆ ప్రత్యయం ఏంటి, మొత్తానికి స్వాదిగణంలో ఉండే ధాతును ఎలా గుర్తించాలి, స్వాదిగణం యొక్క ధాతుల నుండి రూపాలు ఏ విధంగా ఉంటుంది, రూప ప్రక్రియ రూపసిద్ధి ఏ విధంగా ఉంటుంది, క్రియాపదం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు దీంతో తెలుస్తుంది. రాసుకోండి. స్వాదిగణం. ఓకే, ఇప్పుడు స్వాదిగణంలో ఉండే ధాతులతో ఏ ప్రత్యయం వస్తుంది రాసుకోండి. స్వాదిభ్యః స్నుః, స్వాదిభ్యః స్నుః, స్వాదిభ్యః స్నుః, స్వాదిభ్యః స్నుః. ఇది బ్రాకెట్లో పెట్టుకోండి. ఇది విశిష్టమైన స్వాదిగణం అంటే అయిపోయా. స్వాదిగణంలో ఏవైతే ధాతులు ఇవ్వబడ్డాయో ఆ ధాతుల అన్నిటి చేత ఈ స్ను ప్రత్యయం వస్తుంది. అది ఎక్కడ వస్తుంది చూద్దాం. రాసుకోండి. స్వాదిగణం యొక్క ధాతుల చేత, స్వాదిగణముల యొక్క ధాతువుల చేత తిప్పు ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు, స్వాదిగణం యొక్క ధాతుల చేత తిప్ ఆది ప్రత్యయం తెచ్చినప్పుడు అండి, తిప్ ఆది ప్రత్యయం వచ్చినప్పుడు, తిప్ ఆది ప్రత్యయం వచ్చినప్పుడు ఈ ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో, ఈ ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో, ఈ ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో ఇంకొకసారి చెప్పరా మహోదయ? స్వాదిగణము యొక్క ధాతువుల చేత, స్వాదిగణము యొక్క ధాతువుల చేత తిప్ ఆది ప్రత్యయం తీసుకొని వచ్చినప్పుడు, తిప్ ఆది ప్రత్యయం తీసుకొని వచ్చినప్పుడు ఈ ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో, ఈ ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో
మధ్యలో స్వాదిభ్య స్ను, మళ్ళీ దానికి కావాలంటే స్వాదిభ్య స్ను అనే సూత్రం చేత స్వాదిభ్య స్ను అనే సూత్రం చేత స్ను వికరణ ప్రత్యయం వస్తుంది. స్ను వికరణ ప్రత్యయం వస్తుంది. స్ను వికరణ ప్రత్యయం వస్తుంది. ఎక్కడ వస్తుంది? ధాతునకు మహోదయ ప్రత్యయానికి మధ్య. సూత్రం ఇంకోసారి చెప్పరా? ఆయన సూత్రం ఇంకోసారి చెప్పరా మహోదయ? స్వాదిభ్య స్ను. ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, స్క్రీన్ మీద చూసుకోండి. స్వాదిభ్య స్ను, స్క్రీన్ మీద చూసుకోండి, తప్పులు లేకుండా రాసుకోండి. స్వాదిభ్య స్ను అనే సూత్రం చేత స్ను వికరణ ప్రత్యయం వస్తుంది. స్ను వికరణ ప్రత్యయం వస్తుంది. ఈ స్ను ప్రత్యయానికి ఇంకా ఈ స్ను ప్రత్యయానికి స్ను అండి, శనివారం శంఖం నుండి మళ్ళీ ఒకసారి మధ్యలో అక్కడి నుంచి చెప్పరా మహోదయ? ఈ ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో స్ను వికరణ ప్రత్యయం వస్తుంది. స్ను వికరణ ప్రత్యయం వస్తుంది. స్ను వికరణ ప్రత్యయం వస్తుంది. ఈ స్ను వికరణ నెక్స్ట్ దాంట్లోనే ఈ స్ను వికరణ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఈ స్ను వికరణ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఈ స్ను వికరణ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ స్ను వికరణ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం ను మిగులుతుంది. కేవలం ను మిగులుతుంది. కేవలం ను మిగులుతుంది. కేవలం ను మిగులుతుంది. ఇంకా అలాగే మాస్టర్, ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణము రాదు. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణము రాదు. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణము రాదు. కానీ ఈ ఊ ప్రత్యయానికి గుణం అవుతుంది. కానీ ఈ ఊ ప్రత్యయానికి స్ను కదా, ను ప్రత్యయానికి. కానీ ఈ స్ను వచ్చింది కదా, ధాతునకు ప్రత్యయం మధ్యలో నువ్వు తీసుకొచ్చని చెప్పేసి స్ను ప్రత్యయం అనుబంధ లోపం చేస్తే ఏమి నువ్వు మిగిలింది. అనుబంధ లోపం చేస్తే నువ్వు మిగులుతుందని చెప్పారు. అనుబంధ లోపం చేస్తే కేవలం నువ్వు మిగులుతుంది దానికి. కానీ ఈ ను ప్రత్యయానికి పరస్మై పదం ఏకవచనంలో గుణం అవుతుంది. పరస్మై పదం ఏకవచనంలో గుణం అవుతుంది. పరస్మై పదం ఏకవచనంలో గుణం అవుతుంది. ఓకే, ఇది దీని యొక్క తాత్పర్యం. స్వాదిగణం ఏంటి? ముఖ్యంగా ధాతునకు ప్రత్యయానికి మధ్యలో స్వాదిభ్య స్ను అనే సూత్రం చేత స్ను వస్తుందండి. అలా స్ను వచ్చిందంటే ఖచ్చితంగా స్వాదిగణం యొక్క ధాతుని అర్థమవుతుంది, ప్రత్యయాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ప్రత్యయం వచ్చిన తర్వాత దానికి గుణం కూడా చేస్తాం. గుణం నో అయిపోతుంది. ఇప్పుడు నూకి గుణం ఏమవుతుంది? నో అయిపోతుంది. కానీ ఆ రూపాన్ని బట్టి ప్రత్యయాన్ని బట్టి మనకు ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ధాతునకు ప్రత్యయాన్ని మధ్యలో వచ్చే స్ను ప్రత్యయాన్ని బట్టి మనకి స్వాదిగణంలో ఉండే ధాతుని అర్థమవుతుంది. అందుకే స్వాదిగణం యొక్క ధాతు యొక్క విశేషత ఏమిటి, మనం ఎలా గుర్తించాలి అంటే, ధాతునకు ప్రత్యయానికి మధ్యలో స్ను ప్రత్యయం వచ్చిందంటే తర్వాత ఆ స్ను ప్రత్యయం గుణం చేశామనుకోండి, అది ఖచ్చితంగా స్వాదిగణం యొక్క ధాతు అని చెప్పి మనం గుర్తించవచ్చు.
అది ఎలా గుర్తిస్తాం? ఉదాహరణకు స్పష్టమవుతుంది, రాసుకోండి. సుధాతు ఏంటండి? సుధాతు. సుధాతు రాసుకోండి. సుధాతు చేత టిప్ ప్రత్యయం తెచ్చుకుంటాను. అందుకే సు కింద రాయండి. సు టిప్. సుధాతు పక్కన టిప్ రాయండి. సుధాతు పక్కన కొంచెం స్పేస్ ఇచ్చి టిప్ రాయండి. తర్వాత ఒక్క నిమిషం అండి. हरि ओम न श्रूयते महोदय। ఇప్పుడు ఉదాహరణ రాసుకో. సుధాతు చెప్పాను. సుధాతుకి పక్కన ఏమొస్తుందండి? టిప్ ప్రత్యయం తెచ్చుకోండి. సుధాతుకి పక్కన టిప్ ప్రత్యయం తెచ్చుకోండి. సుధాతు పక్కన టిప్ ప్రత్యయం ఇక్కడ ఉందా గురువు గారు? అది ఇక్కడ లేదండి, నేను సొంతంగా చెప్తున్నాను. సుధాతుకి పక్కన టిప్ వస్తుంది. గురుగారు సుధాతు అర్థం ఏంటి గురుగారు? సు అంటే దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. సు అంటే స్నానం చేయడము, స్నానం చేయించడము, రసం పిండటము. రసం పిండే అర్థంలో. ఓకేనా? స్నానం చేయడానికి మేము ఎప్పుడు స్నాతే వినింటాం, కానీ సునోతేనే చూడలేదు ఎప్పుడు. కాబట్టి సాహిత్య ప్రయోగాలు సునోతేనే స్నానం చేయడం, చేయించడం రెండు అర్థాలు వస్తాయండి. ఓకేనా? అస్తు రాసుకోండి. సుధాతు పక్క తిప్పు. సు ప్లస్ తిప్పు. శనివారంలో సా కదా? శనివారంలో సేవ. శనివారంలో ఉండే కాదండి, దంత సకారం, సరస్వతి సకారం. సుధాతు. ఓకేనా? సరస్వతి సకారానికి ఊకారం ఇవ్వండి. సు రాసుకోండి. సు తిప్పు. సు ప్లస్ తిప్ అండి. సు ప్లస్ తిప్ దాని కింద రాయండి. మళ్ళా సు ప్లస్ పక్కన మధ్యలో స్ను ప్రతినిచ్చుకో. సు ప్లస్ స్ను ప్లస్ తిప్పు. ఎందుకంటే సుకి సు ధాతు తిప్ ప్రత్యయం కదా. ఈ ధాతునకు ప్రత్యయానికి మధ్య వస్తుంది చెప్పాము. స్ను వికరణ ప్రత్యయం వస్తుందా? అది రాయండి. సు స్ను తిప్పు. మళ్ళీ దాని కింద రాయండి. సు ధాతు మళ్ళీ మధ్యలో స్ను వచ్చింది, వికరణ ప్రత్యయము. స్ను పక్కన తిప్పు. సూష్ణు తిప్పు. సూష్ణు తిప్పు. సూష్ణు తిప్పు. సూష్ణు తిప్పు. ఓకే అండి. ఇప్పుడు ఈ స్ను ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏం మిగులుతుంది చెప్పాను? కేవలం నా మిగులుతుంది, ను మిగులుతుంది, అంటే షకారం వెళ్ళిపోతుంది. అదేవిధంగా తిప్ ప్రత్యయానికి కూడా అనుబంధం లోపం చేస్తే పకారం వెళ్ళిపోతే తి మిగులుతుందండి. కాబట్టి కింద అనుబంధం లోపం చేసుకున్నా రాజు. సు ను తి. సు ప్లస్ ను ప్లస్ తి. కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి, ప్లస్ కూడా పెట్టుకోవచ్చు స్పష్టత కోసం. సు స్ను ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ను మిగిలింది. సు ను పక్కన తిప్పండి. తిప్పుగా తి, కేవలం పకారం వెళ్ళిపోతే తి. ఓకేనా? తి. సు ను తి. సు ను తి. ఇప్పుడు చూడండి, ఇంకేం చెప్పాను? ధాతులో గుణం రాదు, కానీ ను ప్రత్యయానికి గుణం అవుతుంది.
నువ్వు ప్రత్యయం ఊకి గుణం అని చెప్పి ఎప్పుడు చెప్పుకున్నామా? ఊకి గుణం అవుతుందండి. ఊకి గుణం ఏం చేస్తాము? పైన పట్టికలు చెప్పుకున్నాం. ఊకి గుణము ఓ అవుతుంది. ఊకి గుణం పట్టికలు కనిపించింది కదా, పుస్తకంలో ఓ. నూకి గుణం అవుతుంది నో అయిపోయింది అనమాట. కింద రాయండి. సు నో తి వచ్చేసిందా? సు నో తి, సు నో తి. అదేవిధంగా చినోతి, చినోతి ధాతు వింటారు. చినోతి ఎన్నుకోవడం, చీ ధాతు అంటే. సునోతి ఎలాగనో చీ ధాతుతో చినోతి కూడా అలాగే వస్తుంది. చీ ధాతుతోటి అలాగే వస్తుంది. గురుగారి శృణోతి కూడా అంతేనా? శృణోతి కూడా అలాగే అండి. శృణోతి కూడా అలాగే. ఇది కూడా స్వాదిగణం. చూడు, మధ్యలో నో వచ్చి ఓ వచ్చిందంటే అయిపోయి ఖచ్చితంగా స్వాదిగణం యొక్క ధాతు ఏంటి గుర్తించవచ్చు. శృణోతి, చినోతి, మినోతి. ఓకేనా? అదేవిధంగా కరోతి, కరోతి కాదండి, కరోతి రాదు. కావద్దు, దానికి వేరే ప్రత్యయాలు వస్తాయి. జీ. సో ఈ రకంగా చూసుకోవాలి. చినోతి కూడా అదే విధంగా రాయండి. చి, చి తిప్పు, మళ్ళా చీష్ణు తిప్పు, చీష్ణు తిప్పు. మళ్ళీ అనుబంధం లోపం చేస్తున్నటికి చి ను తి, చి ను తి. మళ్ళీ నూకి గుణం చేస్తే చి నో తి, చినోతి ఎన్నుకుంటున్నాడు. ఈ రకంగా ఉంటుందండి. చి నో తి. ఓకే, ఈ రకంగా మనం స్వాదిగణాన్ని గుర్తించాలండి. అస్తు. తో 100 మహోదయ ఇందాక అయింది ఏంటండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సుధాతుకి ఇందాక ఇప్పుడు సునోతి అయ్యిందా మహోదయ? సనోతి అవునండి. సుధాతు తోటే తిప్పి తెచ్చుకున్నప్పుడు, ప్రక్రియ పద్ధతి ప్రకారం తెచ్చుకున్నప్పుడు సునోతి అయిపోతుంది. అదే చీ ధాతుకు తిప్పి తెచ్చుకుని చినోతి అయిపోతుంది. ఓకే, ఈ రకంగా చూసుకోవాలండి. తనోతి అవుతుంది కదండి, తనోతి. తను, తను ధాతుకి తనోతి వస్తుందండి. తన్ ధాతుకి, తను విస్తారి ధాతుకి తనోతి. శక్నోతి కూడా నేను ఒక్క నిమిషం అండి. తనోతి రాదు, తనోతి రాండి, అది వేరే గణం యొక్క ధాతు. శక్నోతి ఇదే గణం కదండి. తుదాదిభ్య, అది స్వాదిభ్య నువ్వు కాదు. ఊ ప్రత్యయం తనాది క్రియభ్య, తనాది గణం యొక్క ధాతు. తనోతి తనాది గణం యొక్క ధాతు అండి, తర్వాత వస్తుంది మనకు. ఓకేనా? కొంత గుర్తు. నువ్వు వచ్చినప్పుడు, నువ్వుకి నో అయినప్పుడే, నువ్వు వచ్చినట్టే స్వాదిగణం అండి. ఓ నువ్వు కూడా కనిపించాలి. నువ్వు కనిపించినప్పుడే అది స్వాదిగణం గుర్తించండి. ఇప్పుడు తనోతిలో ఇది తన్ ధాతు, ఇది ధాతు యొక్క నకారం, ప్రత్యయం యొక్క నకారం. ప్రత్యయం యొక్క నకారం ఉండాలి. ధాతు విడిగా ఉండి స్ను ప్రత్యయం యొక్క స్నులో ఏదైతే నకారం దానికి మాత్రం గుణం ఓ అవుతుంది. ఓకేనా? శక్నోతి ఇదే ధాతువు కదండి. శక్నోతి షక్ ధాతు ను ప్రత్యయం షక్ నోతి. అదే అండి. ఓకే అండి. షక్నోతి, షక్కునోతి, షక్కునోతి. అదే ఏంటండి? ఆప్నోతి. ఆప్నోతి, అప్ ప్లస్ నో ప్లస్ తి. ఆప్నోతి, ఆప్ ధాతు, ఆప్తి వ్యాప్తం. ఈ రకంగా చూసుకో. అట్లా కొన్ని లక్షణాలు బట్టి మనం స్థూలంగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఇది స్వాదిగణం యొక్క ధాతు అని చెప్పి. ఓకే అండి. ఈ రకంగా ఏంటండి? చినోతి ఎన్నుకోవడం, ఎన్నుకొని అర్థంలో. అస్తు అండి. తో ఈ రకంగా మనము స్వాదిగణం యొక్క రూపాలు ఎలా ఉంటాయి, ఏ రకంగా మార్పు చెందుతుందని చూసాము. నెక్స్ట్ సులోప సంధి. సులోప సంధి అనేది సూక లోపం ఎప్పుడు అవుతుంది, ఏ సందర్భంలో అవుతుంది అనేది మనం చూద్దామండి. దీన్ని సులోప సంధి అంటాము. ఓకే, తో అది రేపు చూద్దామండి. మీకు ఎవరికైనా సందేహం ఉంటే మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ.